కుక్క టీవీ. అడవి కుందేలు మరియు పండ్లు. ఒక కుందేలు అడవిలో నడుస్తోంది. కుందేలు దారిలో కొన్ని పక్షులు, జంతువులు పండ్లను తింటున్నాయి. అది చూసి కుందేలు వారి దగ్గరకు వెళ్లి పండ్లు కోరింది. ఏ పక్షి లేదా జంతువు ఫలించలేదు మరియు కుందేలు చెట్టు ఎక్కి పండ్లను తెంచుకుని తినమని చెప్పబడింది. కుందేలు చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమై పాపం కొంత దూరం వెళ్లి కూర్చుంది. అప్పుడు ఒక గురూజీ వచ్చి కుందేలు దగ్గరికి వెళ్ళాడు. ఏ కుందేలు, ఎందుకు విచారంగా ఉన్నావు? నేను ఆ పండ్లను ఎంచుకొని తినలేకపోయాను. అయ్యో, నేను నీకు ఒక మంత్రం చెబుతాను. చెట్టు ముందు నిలబడి దానిని పఠిస్తే పండ్లు రాలిపోతాయి. ఓం క్రీం పండు పడిపో, ఇలా చెప్పు. ధన్యవాదాలు గురూజీ. కుందేలు చెట్టు ముందుకి వెళ్లి మంత్రం పఠించింది. ఓం క్రీం పండు పడిపో. పండ్లు పడ్డాయి. మళ్ళీ ఒక చెట్టు ముందు నిలబడి అన్నాడు. ఓం క్రీం పండు పడిపో. ఓం క్రీం పండు పడిపో. పండుతో పాటు కింద పడింది. ఎవరు నన్ను క్రిందికి నెట్టారు? కుందేలు, నేను నీకు ఏమి చేస్తున్నాను చూడు. పులి అన్న, పండ్లు రాలడానికి గురూజీ చెప్పిన మంత్రం జపించాను, నువ్వు కూడా పడిపోయావు. ఏ మంత్రం? నాకు కూడా చెప్పావా? ఓం క్రీం పండు పడిపో, ఇదే మంత్రం. రండి ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. ఈ కుందేలు పండును తింటుంది, ఇక్కడే ఉండు అనుకుందాం. కుందేలు, నువ్వు ఇక్కడే ఉండు, నేను చెట్టు దగ్గరికి వెళ్లి మంత్రం చెప్పాను. సరే పులి అన్న. ఓం క్రీం పండు పడిపో. అప్పుడు చెట్టు నుండి పండు, అందులో నివసించే తేనెటీగలు పడిపోయాయి. తేనెటీగలు వెళ్లి పులిని కుట్టాయి. అయ్యో తేనెటీగలు, మనం పారిపోదాం. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, ఇతరుల ప్రయోజనాలను మనం దోచుకోకూడదు. మ్యాజిక్ కార్. ఒక ఊరిలో అరుణ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని తల్లి పేదరికంలో ఉన్న తన కొడుకును చదివించేలా చేసింది. అరుణ్ కూడా స్కూల్లో చదివించి తల్లికి సహాయం చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక బొమ్మల వ్యాపారి వచ్చాడు. కొంతమంది అబ్బాయిలు అతని దగ్గర బొమ్మలు కొన్నారు. ఇది చూసి అరుణ్ కూడా బొమ్మలు కొనాలనుకున్నాడు. మమ్మల్ని చదివించాలని అమ్మ కష్టపడుతోంది, ఈ డబ్బు ఖర్చు చేయకూడదు. ఇలా చెప్పి ఇంటికి తిరిగొచ్చిన అరుణ్ దారిలో ఓ బొమ్మ కారుని చూసి దాన్ని తీశాడు. అతను బొమ్మ కారుని తీసుకొని బొమ్మల వ్యాపారికి ఇచ్చాడు. చాలా ధన్యవాదాలు సోదరా, ఇది నా బొమ్మ. మీ మంచి హృదయానికి ఇది మీ కోసం ఉంచండి. ధన్యవాదాలు అండి. ఒకరోజు ఉదయం అరుణ్ స్కూల్ కి ఆలస్యంగా బయలుదేరాడు. స్కూల్ కి టైం అయిందంటే రోజంతా బయటే నిలబడాలి. అరుణ్ బాధగా ఇలా అనడంతో బొమ్మ కారు పెద్దదైంది. నాపైకి రా, తొందరగా బడికి వెళదాం. మీరు ఎలా మాట్లాడతారు? నేను ఎగిరే మ్యాజిక్ కారుని. సరి, పాఠశాలకు వెళ్దాం. ఆ మాయా కారు అరుణను పాఠశాలకు తొందరగా తీసుకొచ్చింది. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ ఊరిలో ఒక అమ్మమ్మ అనారోగ్యం పాలైంది. మా ఊరిలో హాస్పిటల్ లేదు, సిటీకి వెళ్ళాలి. చూస్తున్న అరుణ్ దగ్గరికి వెళ్ళాడు. రా అమ్మమ్మ, నా దగ్గర ఒక మాయా ఎగిరే కారు ఉంది, నేను నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తాను. అరుణ్, మీ సమయానుకూల సహాయానికి చాలా ధన్యవాదాలు. ఆ మాయా కారు సాయంతో ఆ ఊరి ప్రజలకు సాయం చేసేవాడు.
ఇది విన్న గ్రామ పెద్ద అరుణ్ మంచి కోసం పేదరికం నుండి అరుణ్ కుటుంబానికి సహాయం చేశాడు. తరువాత అరుణ్ మరియు అతని తల్లి పేదరికం లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం ఇతరులకు మనం చేయగలిగిన సహాయం చేస్తే మనకు సహాయం చేయబడుతుంది. ఎలక్ట్రిక్ బైక్. నగరంలో పనిచేసే జగన్ పండుగ సెలవుకి తన ఊరికి వెళ్ళాడు. స్నేహితుల ఇల్లు చాలా దూరంగా ఉన్నది, నడిచే వెళ్ళాలి. నగరంలో ఉన్నట్టు ఇక్కడ కూడా అద్దెకి ఎలక్ట్రిక్ బైక్ దొరికితే చాలా సౌకర్యంగా ఉండేది. ఇలా తనలో అనుకుంటూ స్నేహితుడి ఇంటికి నడిచి వెళ్ళాడు. రా జగన్, కూర్చో. రమేష్, నిన్ను చూడటానికి చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఏం చేస్తాం జగన్, మన ఇద్దరి దగ్గర బైక్ లేదు కదా. రమేష్, మన నగరంలో ఉండేట్టు ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్ అద్దెకి ఇచ్చే కంపెనీ ప్రారంభిద్దాం. మంచి ఆదాయము దొరుకుతుంది, అలాగే మన ఊరి జనాలకు కూడా ప్రయోజనంగా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే, అలాగే చేద్దాం. జగన్, రమేష్ ఇద్దరు కొన్ని ఎలక్ట్రిక్ బైక్లను కొని ఊరికి తెచ్చారు. రమేష్, మొబైల్ ద్వారా ఈ బైక్ వెళ్లే దూరం, ఛార్జీలు అలాంటివి తెలుసుకోవచ్చు. జగన్ రమేష్కి ఎలక్ట్రిక్ బైక్ నడిపే విధానం నేర్పించాడు. నవీనమైన ఎలక్ట్రిక్ బైక్ని ఆ ఊర్లో ఉన్న అందరూ తమ తమ అవసరాలకు ఉపయోగించుకున్నారు. అందువల్ల వాళ్ళు వెళ్లాలనుకున్న చోటికి తక్కువ ఛార్జీలకే వెళ్ళి వచ్చారు. జగన్, ఏంటి ఈ బైక్ చాలా నవీనంగా ఉన్నది? అన్నా, ఈ బైక్ విద్యుత్ మూలంగా నడుస్తుంది. తక్కువ ఛార్జీలకి మనం వెళ్లాల్సిన చోటికి వెళ్ళి రావచ్చు. విద్యుత్ ద్వారా నడపడం వలన పరిసరాలు కాలుష్యవంతం అవ్వదు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఓ అలాగా, నువ్వు మన ఊరికి మంచిది చేశావు. జగన్, రమేష్ ఇద్దరు మంచి ఆదాయం పొందారు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నగరాల్లో ఉండే ఆధునిక సౌకర్యాన్ని చిన్న గ్రామంలో మనం ప్రయత్నిస్తే అందరికీ ఉపయోగపడుతుందని అర్థం. గాడిద మరియు గుర్రం. ఒక గ్రామంలో ప్రభు మరియు రాజా ఉండేవారు. ప్రభు ఇంట్లో ఒక గాడిదని, రాజా ఇంట్లో ఒక యుద్ధానికి వెళ్లే గుర్రాన్ని పెంచారు. ప్రభు గ్రామంలో ఉన్న ప్రజల వస్త్రాలను తీసుకుని వచ్చి గాడిద సహాయంతో ఉతికి ఇచ్చేవారు. అందులో వచ్చిన ఆదాయంతో జీవించేవారు. మరుసటి రోజు రాజా అతని గుర్రానికి ప్రేమతో ఆహ్వానం పెడుతున్నాడు. అప్పుడు పక్కనింట్లో ఉన్న ప్రభు యొక్క గాడిద దాన్ని చూసి, నేను కష్టపడి మూటల్ని మోసుకెళ్లి పనిచేస్తున్నాను, అయితే ఎవ్వరూ నాతో ఆప్యాయంగా ప్రేమగా లేరు. ఈ గుర్రం ఏ పని చేయటం లేదు, అయితే ఈ గుర్రానికి అన్ని దక్కుతున్నాయి. ఈ గాడిద గుర్రాన్ని చూసి కుళ్ళుపడింది. కొన్ని నెలల తర్వాత రాజాకి యుద్ధం కోసం పిలుపు వచ్చింది. రాజా మరియు గుర్రం యుద్ధానికి వెళ్లారు. యుద్ధంలో గుర్రం కాలికి దెబ్బ తగిలింది. వాళ్ళు యుద్ధం ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు గాడిద ఆ గుర్రాన్ని చూసి బాధపడింది. అరే, మన గుర్రాన్ని చూసి కుళ్ళుకున్నామే. ఇలా అనుకున్న గాడిద గుర్రం దగ్గర క్షమాపణ అడగడానికి వెళ్ళింది. మిత్రమా, నేను కష్టపడి మూటల్ని మోసుకెళ్లినా నాకు ప్రేమ ఆప్యాయత దొరకలేదు. ఆ రోజు నిన్ను గమనించుకోవడం చూసి నేను కుళ్ళిపడ్డాను. అయితే నువ్వు నీ ప్రాణం గురించి కూడా లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్ళేసి వస్తున్నావు. నేను నిన్ను బాగా గమనించుకోవడం చూసి తప్పుగా అనుకున్నాను మిత్రమా, నన్ను క్షమించు. మనం ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇతరులు పొందే గమనింపును చూసి తప్పుగా అనుకోకూడదని అర్థం. తెలివైన ఏనుగు. గోపాల్ ఏనుగు మరియు దాని పిల్లను పెంచాడు. ఏనుగు గోపాల్కి ఇతరులకి చాలా సహాయంగా ఉండేది.
ఒకరోజు మంచి వర్షం కురిసింది. అప్పుడు ఒక ఇంట్లో చెట్టు పడి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాలేక అరవడం మొదలుపెట్టారు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి. గోపాల్ ఏనుగు సహాయంతో ఆ చెట్టును తొలగించి ఇంట్లో ఉన్న వారిని కాపాడాడు. రాజు వ్యాపారం చేయడం కోసం ఆవు బండిలో మూటలను తీసుకెళ్తున్నప్పుడు బండి బురదలో చిక్కుకుంది. అప్పుడు అక్కడికి వచ్చిన గోపాల్ ఏనుగు బండిని బురదలో నుంచి బయటికి నెట్టి బండి వెళ్ళడానికి సహాయం చేసింది. అక్కడ ఉన్నవాళ్ళు ఏనుగుకు పండ్లు, కొబ్బరి, చెరుకు లాంటివి అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు. మనకి అలవాటు లేని వాళ్ళు ఏదైనా ఇస్తే దాన్ని తినకూడదు. ఇప్పుడు కొంతమంది పేలుడు పదార్థాలను ఆహారంలో పెట్టి మీలాంటి జంతువులకు ఇచ్చి హింసిస్తున్నారు. అందువలన మీరు జాగ్రత్తగా ఉండాలి. సరే, జాగ్రత్తగా ఉంటాం. ఒకరోజు ఏనుగు పిల్ల మటుకు ఒంటరిగా వెళ్ళినప్పుడు సోము అనే అతను కొబ్బరిలో పేలుడు పదార్థాన్ని పెట్టి ఇచ్చాడు. ఏనుగు పిల్ల పేలుడు పదార్థాలు ఏదైనా ఉందా అని పరీక్షించడానికి కొబ్బరిని దూరంగా విసిరింది. కొబ్బరి పేలిపోయి చెల్లా చెదురుగా పడింది. శబ్దం విని అక్కడికి వచ్చిన వాళ్ళు సోముని పట్టుకున్నారు. ఏనుగు నీకు ఏం హాని చేసింది? ఇంకెప్పుడు ఇలా చేయకు. అన్ని జంతువులతోనూ ప్రేమగా ఉండాలి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ జంతువు మనకు హాని తలపెట్టడం లేదు. ఎవరైనా దాన్ని బాధపడితేనే తమను కాపాడుకోవటం కోసం ఇతరులను తాకుతుంది. అందువలన మనం అన్ని జంతువులతోనూ ప్రేమగా ఉండాలని అర్థం. బుల్లెట్ ఎద్దు మరియు పిల్లలు. ఒక చిన్న గ్రామంలో రాము మరియు సీత వాళ్ళిద్దరి పిల్లలతో సంతోషంగా జీవించేవారు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక ఎద్దు మరియు కుక్క పిల్లను పెంచేవారు. సోనియా, అరుణ్, ఇద్దరు బడికి వెళ్ళండి, సమయం అయింది. అరుణ్, సోనియా ఇద్దరు బడికి వెళ్లే దారిలో ఒక ముసలావిడను చూశారు. ఆ ముసలావిడ దగ్గర ఉన్న డబ్బుల సంచి కింద పడింది. ముసలావిడ డబ్బుల సంచి కింద పడిందని గమనించకుండా వెళ్లిపోయారు. దాన్ని చూసిన సోనియా, అవ్వా అవ్వా, ఏంటి మనవరాలా, ఏదైనా కావాలా? అవ్వా, ఈ సంచి కింద పడిపోయింది, ఇదిగోండి మీ డబ్బుల సంచి. సంచిలో నేను ఒక వారం పొలంలో పనిచేసిన కూలీ డబ్బులున్నాయి. నీకు చాలా ధన్యవాదాలు. ఇదిగోండి, ఇద్దరు చాక్లెట్ కొనుక్కోండి. మాకు డబ్బులు వద్దు అవ్వా, ఈ వయసులో కూడా కష్టపడి వెతికి మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. బడికి ఆలస్యం అవుతుంది, మేమిద్దరం బయలుదేరుతాం అవ్వా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. పిల్లలు బడి నుంచి వచ్చే సమయం అయ్యింది. వర్షం వచ్చేలాగా ఉంది. ఇప్పుడేం చేయాలి? టామీ, నాన్న ఇంట్లో లేరు. నువ్వు బుల్లెట్ ఎద్దు ఇద్దరు కలిసి వెళ్ళి పిల్లల్ని తీసుకురండి. సరే, మేము తీసుకుని వస్తాం. బుల్లెట్ ఎద్దు, టామీ ఇద్దరు బండిలో వెళ్లారు. సోనియా, అరుణ్ ఇద్దరు బడి నుంచి ఇంటికి వచ్చే దారిలో వర్షం పడింది. అరుణ్, వర్షం పడుతుంది, ఎలా ఇంటికి వెళ్ళాలి? అవును, మనం బాగా వర్షంలో చిక్కుకున్నాం. అప్పుడు బుల్లెట్ ఎద్దు, టామీ అక్కడికి వచ్చారు. రండి, సరైన సమయానికి వచ్చారు. ఇద్దరు బండిలో ఎక్కండి, ఇంటికి వెళ్దాం. బుల్లెట్ ఎద్దు సహాయంతో వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు. ఏంటి సీత, బుల్లెట్ ఎద్దు, టామీ ఎక్కడా? వర్షం వచ్చేలాగా ఉండింది, అందువల్ల ఇద్దరిని మన పిల్లల్ని తీసుకురమ్మని చెప్పాను. ఆ సమయంలో బుల్లెట్ ఎద్దు, టామీ మరియు పిల్లలు ఇంట్లోకి వచ్చారు. మీరిద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇతరులకు చేసే సహాయం మనం కష్టంలో ఉన్నప్పుడు వేరే దారిలో సహాయం అందుతుందని అర్థం.